హలో గైస్, ఈ వీడియో వచ్చేసి వెనస్డే ఈవినింగ్ టీ నగర్ అయితే బయలుదేరాము. మా అశోక్ని బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టమన్నాము. లేదు, నేను టీ నగర్లోనే వదిలిపెడతాను, త్వరగా రావడానికి ఇంటికి ప్లాన్ చేయండి అని చెప్పారు. ఇక అక్కడికి వెళ్ళాకైతే నిజంగానే లిటరల్లీ ఎందుకన్నారా అనుకున్నాను, కానీ 2.5 hours పట్టింది ఈ ఒక్క షాప్లోనే. మా చెల్లి ఎప్పుడు అంటుంది టీ నగర్ వెళ్దాం, టీ నగర్ వెళ్దాం అని. నేను అంటాను ఇక్కడ దొరకని ఏమన్నా దొరుకుతాయా, ఎక్కడైనా రూపాయికి 4 పావులే కదా అని చెప్పేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక ఈ కలెక్షను, ఈ కాస్ట్ చూస్తే మాత్రం నాకు అనిపించింది నిజంగానే ఎవరైనా మ్యారేజెస్ అలా ఉంటే చక్కగా వచ్చి ఇలా తీసుకోవడమే బెటర్ ఏమో అని. నేను ఎన్ఆర్టీలో ఫ్యాన్సీ షాప్లో అలా అన్నీ చూశాను, కానీ అవి జస్ట్ 4 రబ్బర్ బ్యాండ్లు, 4 శారీ పిన్స్ తీసుకుంటేనే 500 ఏదో ఒక విధంగా బిల్ అవుతుంది. అలాంటిది ఇక్కడ నేను చాలా తీసుకున్నాను, తక్కువే అయిందని అనిపించింది. చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే మాత్రం. ఇయర్ రింగ్స్, ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్, నార్మల్ కుందన్ ఇయర్ రింగ్స్, ఇవన్నీ చాలా బాగున్నాయి. 1 గ్రామ్ గోల్డ్ అయితే అంత సూపర్గా లేదు, కానీ ఇలా ఫ్యాన్సీ వేర్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. కొన్ని అయితే నేను ఇప్పటి వరకు చూడనివి కూడా చూశాను. సీరియల్స్లో ఎవరైనా పెట్టుకుంటే నేను అనుకునేదాన్ని వీళ్ళకి ఎక్కడ దొరుకుతాయి ఇలాంటి కలెక్షన్, మనకెందుకు దొరకదు అని అనుకునేదాన్ని. మామూలుగా అయితే ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఆ కలెక్షన్ అంతా ఇక్కడ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే మాత్రం ఒకటి చూసి ఒకటి చూడలేకుండా ఉన్నాయి అన్నమాట. కాకపోతే నేనైతే ఏమీ తీసుకోలేదు, ఎందుకో అన్నీ హెవీగా అనిపించినాయి. నేను అంత హెవీగా ఎప్పుడు ట్రై చేయలేదేమో అన్నట్టు 1 or 2 pairs అయితే తీసుకున్నాను, కానీ ఎక్కువైతే ఏం తీసుకోలేదు. ఈ ఇయర్ రింగ్స్ బాగున్నాయి కలరు, కాకపోతే అంటే కరెక్ట్ మ్యాచింగ్ శారీ ఆర్ డ్రెస్ అయితేనే బాగుంటాయి, ఇంకా విడిగా పెట్టుకోవడానికి సెట్ అవ్వేమో అన్నట్టు తీసుకోలేదు. ఇవైతే బాగున్నాయి చాలా. బ్లాక్ షేడ్ వచ్చినాయి ఆక్సిడైజ్డ్లో కూడా, కింద అయితేనేమో పీచ్ కలర్లో అలా వచ్చాయి. వాళ్ళు అడుగుతున్నారనమాట షాప్ వాళ్ళు, తెలుగు వాళ్ళ మీరనని. ఇక్కడ వెంటనే అర్థమైపోద్ది మన తెలుగు వాళ్ళని చూస్తే వాళ్ళకి. మనం ఎంత వాళ్ళలాగా డ్రెస్ స్టైల్ చేసుకున్నా సరే వాళ్ళకి మన ఫేస్ కట్లోనే అర్థమైపోతుందంట తెలుగు వాళ్ళు అనేసరికి. ఇక ఇక్కడ కలెక్షన్ వచ్చేసరికి ఇవన్నీ చౌకర్స్, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, హారము, కంటి నెక్లెస్లు, హారమ్స్ అవన్నీ ఉన్నాయి. ఈ వడ్డం అయితే నాకు నచ్చింది, సింపుల్గా అనిపించింది. లిటరలీ ప్రైస్ అయితే ఎంతో తెలుసా, 300 అనమాట. చాలా బాగుంది అనిపించింది. కాకపోతే ఇంకా వడ్డాణం ఇయర్లీ వన్సే కదా పెట్టుకునేది, అది అవసరమైనప్పుడే తీసుకుందాం ఎందుకులే అని చెప్పేసి తీసుకోలేదు. ఇవన్నీ అయితే కిడ్స్కి బాగుంటాయి, చక్కగా పిల్లలు మోడల్కి ఒకటి పెట్టుకోవడానికి అలా బాగుంటాయి. ఇదైతే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, హారమ్స్, నెక్లెస్ సెట్స్ అవన్నీ ఉన్నాయి. నేనైతే స్కూల్కి వెళ్ళడం అయితే కంపల్సరీగా తీసుకునేదాన్ని, కాకపోతే ఇంట్లోనే ఉంటున్నాను కదా అని చెప్పేసి తీసుకోలేదు. ఆ మోడల్ అని ఏం లేదు, 1 స్టాప్ డెస్టినీ ఫర్ షాపర్స్ అనమాట. షాపింగ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఫుల్ ఎగ్జైట్ అవుతారు ఇవన్నీ చూస్తే మాత్రం. చాలా బాగున్నాయి. ఇక ఇక్కడైతే హెయిర్ యాక్సెసరీస్, క్లిప్స్, ఫ్లక్కర్స్, బన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇక ఇవైతే చాలా కాస్ట్ తక్కువని చెప్పాలి. రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ అయితే పర్ పెయిర్ 2 రబ్బర్ బ్యాండ్స్ 12 రూపీస్ ఉన్నాయి. అంటే నాకు అది సింగిల్గానే 25 రూపీస్ అలా పడే రబ్బర్ బ్యాండ్ కూడా 2 కలిపి 12 రూపీస్, అంటే పర్ బ్యాండ్ 6 రూపీసే కదా పడుతుంది. నాకు మంచిగా అనిపించింది. ఇది ఎలా పెట్టుకోవాలో మా చెల్లికి అర్థం కాలేదు, నన్ను అడుగుతుంది. నేనైతే ఈ క్లచ్ అయితే తీసుకున్నాను, బాగుంది అనిపించి, ముడికైతే బాగుంటుంది కదా అని చెప్పి. ఇక కొన్ని అయితే చూడటానికి బాగుంటాయి కానీ హెయిర్కి పెట్టుకున్నాక సెట్ అవ్వవు, అందుకని చెప్పి చూసుకుంటున్నాను సెట్ అవుతుందా లేదా, టైట్గా ఉంటుందా లేదా అని చెప్పేసి. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. క్లిప్స్ కలెక్షన్ బాగున్నాయి, కానీ మెరుపులు ఇవన్నీ నేను ఎందుకో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక తీసుకోలేదు, లేకపోతే ఇన్ని ఒకేసారి చూసేసరికి ఏమో అర్థం అవ్వలేదు, తెలియదు, తీసుకోవడం అయితే తీసుకోలేదు. ఈ హ్యాండ్ బ్యాండ్స్ అయితే బాగున్నాయి, బ్యాంగిల్స్ లాగా, బ్యాండ్స్ లాగా. ఇవి ఎప్పుడో కాలేజ్ టైంలో కింద బుట్టలు అలా వేలాడపడే అప్పుడు వచ్చినాయి కదా, మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఇవి కూడా బాగున్నాయి. ఇంటి దగ్గర అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాను. కాకపోతే వాళ్ళ హ్యాండ్స్ ఏమో సన్నగా ఉంటారు కదా, అవి సెట్ అవుతాయా లేదా అని ఆలోచిస్తున్నాను. ఇవైతే బ్యాంగిల్స్, కిడ్స్ బ్యాంగిల్స్ అన్నీ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక మనం ముందు కన్ఫ్యూజ్ అవుతాము, కన్ఫ్యూజన్లో కూడా తీసుకోకుండా వస్తాము. నా సిచ్యువేషన్ అయితే అదే అయింది. ఏది తీసుకోవాలో అర్థం కాకుండా నేను ఎందుకులే, ఇది ఎందుకులే, అది ఎందుకులే అన్నట్టు తీసుకోకుండా వచ్చేసాను. నేను ఎక్కువ మ్యాక్సిమం ఇక్కడ తీసుకుంది ఏంటంటే బ్యాంగిల్స్, మెటల్ బ్యాంగిల్స్ కూడా మట్టి గాజుల్లాగా ఉన్నాయి అనమాట. అందుకని చెప్పేసి బాగా నచ్చినాయి. డజన్ 50 రూపీస్, అవే మనం ఫ్యాన్సీ షాప్లో అలా 90 రూపీస్ అలా పడతాయి. అందుకని చెప్పేసి నేను ఒక 5-6 డజన్లు అయితే తీసుకున్నాను, కావాల్సిన శారీస్ మీదకి విడిగా వేసుకోవడానికైనా బాగుంటాయి కదా అని చెప్పేసి. ఈ హెయిర్ యాక్సెసరీస్ కూడా చాలా ఉన్నాయి. ఈ బన్స్ టైప్ కానీ, అంటే ముడికి పెట్టుకునేవి కానీ, సవరాలు కానీ చాలా ఉన్నాయి. హెయిర్ ఎక్స్టెన్షన్స్ అవన్నీ ఆన్లైన్లో కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయి.
ఇది ఒకటే షాప్ కాదు, వీధి వీధంతా ఇలా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. నాకు ఇక్కడే 2 అవర్స్, 2½ అవర్స్ అయితే పట్టింది. ఇక అందుకని చెప్పేసి ఇక వెళ్ళలేదు. ఇన్ని చూసి కూడా బిల్ ఎంత అయిందో తెలుసా? నాకైతే రూ. 125 ఏమైంది. మా చెల్లికైతే 700 అయింది. అంటే నాకు బ్యాంగిల్స్‌కే ఒక 300-400 పోయింది. మిగతా అంతా కలిపి కూడా నేను ఒక 600 అనమాట బిల్ అయింది. కానీ కలెక్షన్ మాత్రం చాలా మంచిగా వచ్చినట్టు అనిపించింది. ఇంకా నాకు ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో అర్థం కాక కూడా కొన్ని వదిలేసాను అనమాట. ఇక్కడైతే వచ్చే దారిలో షాప్ బయట టాప్స్ బాగున్నాయని చూశాను. కాకపోతే లోపలికి వెళ్ళాక అంతగా ఏం అనిపించలేదు. ఇక ఫైనల్గా అయితే ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. అలసిపోయినట్టు అనిపించి వెనీలా అండ్ కాఫీ ఫ్లేవర్ ఇచ్చారు. చాక్లెట్ ఫ్లేవర్ కాదు, కాఫీ ఫ్లేవర్. చాలా బాగుంది ఐస్ క్రీమ్ అయితే. అక్కడ కాఫీ స్మెల్ వస్తుంటే నేను కాఫీ పెడుతున్నారేమో అనుకున్నాను, కానీ ఐస్ క్రీమ్లో కాఫీ ఫ్లేవర్ అని అనుకోలేదు. ఐస్ క్రీమ్ అయితే బాగుంది. 30 రూపీస్ అలా తీసుకున్నారు. ఇక్కడైతే ఈ షాపింగ్ మాల్స్ ఇంత పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఎలా రన్ అవుతున్నాయి అని అనిపించింది. ఈ సర్వనా స్టోర్ అయితే వీధికొకటి పచారీ షాప్ ఉన్నట్టుంది. సిల్వరు అదంతా ఏదో స్టీల్ సామాన్ కొట్లో కనుక పడబోస్తారు కదా, అలా పడబోసినట్టు పడబోసారు. గోల్డ్, సిల్వరు, ఏంటి సిల్వర్ జ్యువెలరీ కానీ అవన్నీ. ఇక ఈరోజు అయితే ఖాళీ లేక వెళ్ళలేదు, టైం అయిపోయిందని చెప్పేసి. మేము బయటకు వచ్చేటప్పటికే అన్నీ చూసేటప్పటికే 8:30, 9 అయింది. ఇక ఇక్కడి నుంచి అయితే మేము ఇంకా మళ్ళీ ఈ షాప్ అయితే బయట నుంచి టాప్స్ ఇవన్నీ బాగున్నాయి అని అనిపించింది. అందుకని ఒకసారి లోపలికి వెళ్దాం అనుకున్నాము. బయట బ్లాక్ది ఒక ప్లెయిన్ డ్రెస్ ఒకటి బాగుందని చూస్తున్నాను. మా చెల్లి ఏముంది దాంట్లో నీకు బాగుండడానికి, నచ్చడానికి అని అన్నది. ఎందుకో మా ఇద్దరు ఈ మధ్య టేస్ట్లు అయితే కలవట్లేదు. నేను కొంచెం డిఫరెంట్గా, తను కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తుంది. ఈ బ్లాక్ టాపు బాగుంది అనిపించింది. కాకపోతే 2,500 అంట. నిజంగానే కాస్ట్ చెప్పాక దాంట్లో ఏముంది అని అనిపించింది. లోపలికైతే ఒక డ్రెస్ ఎందుకో బాగా అట్రాక్ట్ చేసింది. ఆ డ్రెస్ చూద్దామని వెళ్ళాము. కాకపోతే అది కూడా 4,500 చెప్పారు. పీచ్ కలర్ది, చాలా బాగుంది. కాకపోతే లోపల ఏమైందంటే అది అంటే స్టమక్ వరకే డ్రెస్సు ఫుల్ స్టిచ్చింగ్ ఉంది. అక్కడి నుంచి ఓపెన్ వస్తుంది. పలాజో ప్యాంట్ వచ్చింది. కాకపోతే టాప్స్ అయితే ఈ డ్రెస్ అనమాట. ఇక్కడ వరకే, నెక్ వరకే, ఏమంటారు, బాడీ పార్ట్ వరకే క్లోజ్ ఉంది, మిగతా అంతా ఓపెన్ ఉంది. షరారా వచ్చింది. ఇంకా అది మనకు సెట్ అవుతుందిలే అని చెప్పేసి ఇక వచ్చేసాం అనమాట. ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్.